నాకు తెలిసి ఇప్పుడు నేను అడిగేది ప్రతి అబ్బాయి రిలేట్ అవుతాడు. రిలేషన్‌షిప్‌లో గర్ల్ ఫ్రెండ్ అయినా సరే, వైఫ్ అయినా సరే. అమ్మాయిలు అసలు ఎందుకండి సాటిస్ఫై అవ్వరు? ఎమోషనల్‌గా. వాళ్ళేదో ఇన్‌స్టాగ్రామ్‌లో ఏదో చూస్తారు. ఆ అబ్బాయి అక్కడ హస్బెండ్ ఏదో చేస్తాడు రెస్పెక్ట్‌ఫుల్‌గా కార్ డోర్ లాగడమో, లేదా టేబుల్ చైర్ లాగడమో, లేదా ఇంకేదో సర్ప్రైజ్ చేయడమో చేస్తాడు. మనోడేమో అవన్నీ చేయడు. వాడు ఇంకేదో చేస్తాడు తనకు నచ్చిందేదో. వీళ్ళకి అదే గావాలి. వాళ్ళేం జేస్తున్నారో అదే గావాలి. సరే పోనీలే పాపం అని జెప్పి అది జేసినారనుకోండి. ఇంకొక దగ్గర ఏదో జరిగింది అది జూస్తారు. మళ్ళీ అక్కడి నుంచి అది ఇది జేయాలనుకుంటారు. ఇది నెవర్ ఎవర్ ఎండింగ్ కంపారిజన్ అండి. దీంతో పాటు వీడేం జేస్తున్నాడో వీడిని పట్టించుకోరు. వీడు ఏదో రకంగా లవ్ చూపిస్తాడు కదా! ఏదో రకంగా రెస్పెక్ట్ చూపిస్తాడు కదా! ఈ నెవర్ ఎండింగ్ సాటిస్ఫాక్షన్‌కి ఏంటండి సొల్యూషన్? ప్రతి ఒక్కరు నాకు తెలిసి మీరు కూడా ఫేస్ చేస్తున్నారో ఏమో తెలీదు గానీ బేసికల్‌గానండి ఇక్కడ నేను అమ్మాయిలు ఎలా ఉంటారు అనే దాని మీద పెద్దగా ఆ స్టేట్మెంట్ ఇష్టపడను. బట్ నేచర్స్ విషయంలో అమ్మాయిలు వేరనేది మాత్రం యాక్సెప్ట్ చేయాలి. మన బాడీలో ఉండే హైపోథాలమస్, పిట్యూటరీ గ్లాండ్, పీనియల్ గ్లాండ్, ఇప్పుడు థైరాయిడ్, ప్యాంక్రియాస్, వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్ అండి బాడీలో. ఉమెన్ యొక్క ఫిజియాలజీ వేరండి, సైకాలజీ వేరు, నేచర్ వేరు. దాని అర్థం వాళ్ళని తక్కువ చేయడం ఎక్కువ చేయడం కాదు ఇక్కడ నేను చేస్తున్నది. డిఫరెంట్ అంతే. నేచర్ని అర్థం చేసుకునే క్రమంలో చెప్తున్నాను. ఇది మొదటి పాయింట్. రెండోది ఏంటంటే మీరు ఆశ్చర్యపోతారండి, మన సొసైటీ కూడా అమ్మాయిలను ఒకలా పెంచుతుందంటే అబ్బాయిని ఒకలా పెంచుతుంది. ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను చెప్పేది రాంగ్ అయితే కానీ క్షమించమని కోరతానేమో తప్ప అమ్మాయిలకి 3 ఏలు ఉంటాయండి. ఏ అటెన్షన్, అట్రాక్షన్ అండ్ ఎపతి. ఎంత కాదనుకున్నా ఈ 3 ఏం చేస్తాయంటే ఒక మనిషిని వీక్ చేస్తాయండి. ఎమోషనల్లీ వీక్ చేస్తాయి. ఎమోషనల్లీ కేజ్ పావురం పంజరంలో ఉన్నట్టుగా చేస్తాయండి. దానివల్ల ఏమవుతుందంటే బై నేచర్ మీరు పెళ్ళికి వెళ్ళండి, ఎవరు ఎక్కువ అలంకరించుకుని వెళ్తారు? అమ్మాయిలా అబ్బాయిలా? కొంచెం అలంకరణ మీదనో, నలుగురుని చూడాలనుకునే దాని మీదనో, నలుగురుని ఇందా అని చెప్పిన 3 ఏళ్ళు ఇంకో ఏ కూడా పెట్టుకోవచ్చు కావాలంటే మీరు ఎప్రిషియేషన్ సిండ్రోమ్, పొగడాలనో, ఇవన్నీ అమ్మాయిలకు ఉండడము అనే దాని విషయంలో నాకేమీ అబ్జెక్షన్స్ లేవు. కానీ ఆత్మగౌరవం ఉన్న అమ్మాయిలకు ఉండవేమో అని నా కామెంట్ అంతే. మళ్ళీ నేను తప్పైతే క్షమించమని కోరడానికి ఏమీ అభ్యంతరం నాకు లేదు. ఎప్పుడైతే ఇతరులతోటి కంపేర్ చేసుకుంటాడో మనిషి, అక్కడ జీవితం దుర్భరం అవుతుందని. ఎప్పుడైతే మనిషి తనను తను గౌరవించుకోడో అప్పుడెప్పుడూ కూడా ఇతరుల మీద ఆధారపడడం మొదలు పెడతాడండి. ఎమోషన్స్ నేను మాట్లాడుతున్నాను నేను. ఇతరుల భుజ స్కంధాల మీద ఏమంటామంటే తలకాయ పెట్టి కూర్చుంటాడండి. ఇప్పుడు మీరు అడిగిన దానికి అమ్మాయిలు ఇలా ఉంటారు అనేది ఏదైతే నిజమో దాన్ని ఎలా డీల్ చేయాలి అసలైన పాయింట్ అండి. యాక్సెప్ట్ చేసేయాలి. వాళ్ళు అట్లా ఉంటారని యాక్సెప్ట్ చేసి మనం ఎట్లా డీల్ చేయాలో చూడాలి అంతే. డీల్ చేయడం 2 రకాలండి. ఒకటి ఉండడం లేదా లేకపోవడం, అంతే. 2 ఉంటాయి డీలింగ్లో. మీరు నాకు నచ్చలేదండి, మైక్ తీసి వెళ్ళిపోవాలి. నచ్చారండి, యాక్సెప్ట్ చేయాలి. ఈ ప్రపంచంలో 2 డీలింగ్స్ అండి, యాక్సెప్టెన్స్, రిజెక్షనా. కాబట్టి ఈ అమ్మాయి కావాలనుకుంటే ఆమెతో పాటు వచ్చిన లగేజ్ కూడా భరించాలి. ఈ అమ్మాయి వద్దనుకుంటే లగేజ్ అక్కర్లేదు, లగేజ్ వద్దనుకుంటే అమ్మాయి అక్కర్లేదు. అసలు ప్రతి బాంధవ్యం స్నేహంతో సహా ఎవ్రీ రిలేషన్ దేని మీద ఆధారపడుతుందండి? భరించడం మీద ఆధారపడి ఉంటుందండి. తెలుగులో ముళ్ళపూడి వెంకటరమణ గారని ఒక అద్భుతమైన రైటర్ ఉన్నారండి. ఆయన బాపు రమణ అంటారు. ఆయన కోతి కొమ్మచ్చి అని ఆత్మకథ రాశారు. అందులో స్నేహం నిలబడడానికి ఉన్న ప్రాథమిక సూత్రం ఏంటంటే భరించడం అంటారండి. భరిస్తేనే. అందుకని ఆ అమ్మాయి కావాలి అంటే ఆమె అలవాట్లు భరించాల్సిందే. లేదా భరించలేని సార్ అలవాట్లు అంటే
ఆమెను కూడా దూరం పెట్టాల్సిందే. ఆమె కావాలి కానీ అలవాట్లు వద్దంటే కుదరదు. నువ్వు రిలేషన్ కోరుతున్నావు, అండ్ ఈ ప్రపంచంలో ఏది పెర్ఫెక్ట్ పీస్ ఉండదండి. పెర్ఫెక్ట్ మోడల్ ఉండదు. ఇప్పుడు ఈ మైక్ అన్నా పెర్ఫెక్ట్ ఇంకోటి ఉంటుందండి, దీని సుపీరియర్ ఒకటి లేటెస్ట్ టెక్నాలజీలో. సెల్ ఫోన్ అని అంతే. ఏది ఈ ప్రపంచంలో లగేజ్తో లేకుండా రాదండి. ఉదాహరణకి మీకు బాగా వర్షం వచ్చిందండి, విపరీత వర్షం వచ్చిందండి, ఆనందం ఉంది, ఏదో వర్షంలో తేలియాడుతూ మంచి పాట కూడా వేసుకున్నారనుకుందామండి. కానీ దాని తర్వాత వచ్చేది కోల్డ్, జలుబు వస్తుందండి. యాక్సెప్ట్ ఇట్. లేదా మనము ఏదైనా జ్వరము మరొకటి వస్తే యాంటీబయాటిక్ వేసుకున్నామండి. యాక్సెప్ట్ ఇట్. దాని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, దానివల్ల ఎసిడిటీ వస్తుంది. ఆయుర్వేదంలో మందు వేసుకున్నాను సార్, వేడి చేస్తుంది. హోమియోపతి పిల్స్ ఎక్కువ వాడాను సార్, షుగర్ పెరగచ్చేమో అంటే అందులో షుగర్ క్యాన్ ఉంటుంది కాబట్టి. బట్ ఐ వాంట్ టు కన్వే, నేను మినిస్టర్ అయ్యాను సార్, అయితే పర్సనల్ టైం ఉండదు. అందులో లైఫ్లో ఒకటి వస్తే ఒకటి పోతున్నాను, ఏది కంప్లీట్ కాదు. అది ముందు డిసైడ్ అవ్వాలి. ఇంకోటి ఏంటంటే ఈ అమ్మాయి వద్దనుకుంటే ఇంకో అమ్మాయి అనుకుంటే ఆమె ఇంకో తిక్కు ఉంటుందేమో. అంటే ఇక్కడ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూ అబ్బాయి అడుగుతాను కాబట్టి నేను మళ్ళీ అబ్బాయిలు కూడా తిక్కగాళ్ళు ఉంటారు కదా, కేతిగాళ్ళు ఉంటారు కదా, కేటుగాళ్ళు ఉంటారు కదా, పనికిమాళ్ళు ఉంటారు కదా. ఎందుకు ఉంటారండి? ఎండ్ పాయింట్ సొసైటీతో అందరూ ఉంటారు కదండి. ఇక్కడ మీరు అడిగిన క్వశ్చన్కి నేను అమ్మాయిల గురించి మాట్లాడుతున్నాను. కానీ ఎండ్ పాయింట్ ఏంటంటే నువ్వు సింగిల్గా ఉండాలంటే దూరంగా ప్రయాణిస్తావు, మింగిల్ వెళ్ళాలంటే నెమ్మదిగా వెళ్ళాలి తప్పదు. అందులో జీవితంలో లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్. లగేజ్ ఎక్కువైతే కంఫర్ట్ గురించి ఆలోచించకూడదు, కంప్లైంట్లు కూడా పెట్టుకోకూడదు, మూసుకుని కూర్చోవాలి.